पे पैंटे से अट्ठारो पैसे पुलिस बोले बोले पोपो पुलिस बोले बोले पोपो रारो रारो नसीब कासी अंगिराजेसी सिगु बेस्ते पुलिस बोले बोले पोपो पुलिस बोले बोले पोपो చెట్టు మీద మ్యాంగోలో రొమాంట పట్ట ఉన్నాడే చాకులాంటి పిల్లాడే ఇంత షార్ప్ ఉన్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పులిస్ పోతే కన్నే కొట్టావంటే పులిస్ పోతే పులిస్ పోతే కయ్యే పులిస్ పోతే ఓకే ఓకే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మబ్బుల్లో నీరుంటుంది, గుండెల్లో ప్రేమ ఉంటుంది, మనుషుల్లో కాస్త కొవ్వు ఉంటుంది, నీ అల్లరిలో పసితనం ఉంటుంది. ఏదో అలా వదిలేను, లైట్ తీసుకోండి, మరీ సీరియస్ గా తీసుకోకండి, ఊరికే వచ్చిందే. ఈ రోజు షో అయిపోయేంత వరకు ఎవరు మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నా ఫస్ట్ నుంచి అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే, అంతే అయిపోయా. ఓకే, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుంటాను. ఎక్స్ ఫర్ ఓకేలే, ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ రాజా ఎక్కడ చూడు ఇదే టాపిక్. అవునా, ఈ మధ్యన అలా జరుగుతుందా? పి ఫర్ కాదల్లే, ఎగ్జాక్ట్ ఫీల్ నేను చెప్తాను. గబ్బర్ సింగ్ మూవీ చూసారా? అందులో బ్రహ్మానందం గారు శృతి హాసన్ చూడగానే అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మహాలక్ష్మిలా ఉన్నారు, మరి నన్ను చూస్తుంటే నిన్ను చూస్తుంటే. పి ఫర్ పిచ్చి పీక్ లో ఉండే షో ఎక్స్ప్రెస్ రాజా. అంటే ఈవిడ ఉద్దేశంలో నాకు పిచ్చింది అంటుందా ఏంటి? ఈవిడ కొంచెం కాదన్న భారీగా ఉంది నాకు పిచ్చి. ఆర్ ఫర్ ఓకే, ఆర్ ఫర్ రొటీన్ గా ఉండే లైఫ్ లో వెరైటీ టర్న్ ఇచ్చే హైవే ఎక్స్ప్రెస్ రాజా. ఓహో, ఎరా ఈ మధ్యన అలా అంటున్నారు అందరు, నీకు అర్థం కావట్లేదు అసలు నువ్వు. ఈ ఫర్ ఇప్పుడు చూడండి సౌండ్ ఎలా వస్తావు. ఏంటిపై అది చెప్పడెత్తరావు. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ టెంట్ హౌస్ ఎక్స్ప్రెస్ రాజా. టెంట్ హౌసా? ఎస్ ఫర్ సౌత్ ఇండియాలో స్టూడెంట్ కి క్రేజ్ ఇచ్చే షో ఎక్స్ప్రెస్ రాజా. ముందు 2-3 షోలు గుర్తొచ్చి అమ్మో ఇక్కడ చెప్పకూడదు, అమ్మో ఇక్కడ చెప్పకూడదు అనుకుని ఈ షో మార్చారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో ఎస్ ఫర్ బాగుంది. మళ్ళీ 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 సింక్ అవ్వచ్చు, నాన్ సింక్ అవ్వచ్చు, బట్ కామెడీని కామన్ సెన్స్ చూపించే వన్ అండ్ ఓన్లీ షో ఎక్స్ప్రెస్ రాజా. ఈయన కూడా ది వన్ అండ్ ఓన్లీ షో ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. దీన్నే మా ఊర్లో భజన కార్యక్రమం అంటారు అనమాట. మన డప్పు మనం కొట్టుకోవడం అంటే ఇదే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పారు, బాగా తెలివితేటలు. అంటే మీరు అలా చెప్తుంటే నాకు వినాలని ఆశ ఉంటుంది, అయినా బాగుంటుంది కదా వినడానికి, ఇవన్నీ బాగుంటాయి, తర్వాత మొట్టికెళ్ళి పడతాయి. సో ఇలాగే ఆశపడ్డాడు మా సుబ్బారావు కూడా. మా జాన్ సుబ్బారావు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. జాన్ ఏం చేస్తే సుబ్బారావు కూడా అదే చేస్తూ ఉంటాడు. ఈ ప్రొసీజర్ లో జాన్ ఒక గాడిదని కొనుక్కొని తెచ్చుకున్నాడు. సుబ్బారావు వావ్ నేను కూడా కొనుక్కుంటానని చెప్పి అతను కూడా ఒక గాడిద కొనుక్కున్నాడు. టెలి షాపింగ్ లో అమ్ముతుంటే కొనుక్కున్నాడు. సో ఇద్దరు గాడిదలు పెంచుతున్నారు అనమాట. జాన్ ఎప్పుడు చూసినా కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళ గాడిదని కొడుతూ ఉంటాడు. వాళ్ళ గాడిదని కొడుతుంటే ఆ గాడిదకి బాగా కోపం వస్తూ ఉంటుంది, బట్ ఏం చేయలేదు కాబట్టి తన్నులు తింటూ ఉంటుంది. సో ఒక రోజు 2 గాడిదలు మాట్లాడుకుంటున్నాయి, వీళ్ళలాగే ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో, అంటే వీళ్ళ గాడిద కాదు నాన్న, వీళ్ళు ఎలా ఇద్దరు మాట్లాడుకుంటారో అలా వాళ్ళ గాడిదలు కూడా మాట్లాడుకుంటాయట. ఇది గోడ మీద తలక పెట్టి ఇదో తలక పెట్టి ఇద్దరు చర్చించుకుంటున్నాయి. కాదే నువ్వు అన్ని దెబ్బలు తింటున్నావు, అక్కడైనా పారిపోవచ్చు కదా, నీకు ఎందుకు ఇలా? కాదురా, వాళ్ళ కూతురికి మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా ఇదిగో నువ్వు ఇంకోసారి సరిగ్గా చదవకపోతే ఈ గాడిద నుంచి పెళ్లి చేస్తా అని చెప్తున్నాడు ఆయన. సో ఎప్పటికైనా ఆ ఇంటి అల్లుడు అయిపోతానేమో అని వెయిట్ చేస్తున్నాను అందంట గాడిదే. నవ్వండ్రా, ఆ ఎడిటింగ్ లో ఇవే వేసుకుంటారు మా వాళ్ళు.
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా ఆశపడి నిరాశ చెందారా? భయ ఇంత గొన్నది మగగాడదనా ఆడగాడదనా? నీకు అర్జెంట్ గా తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఇచ్చేతే పెళ్లి చేయరు భయ్యా, అలా జరిగింది. కాబట్టి మీరు కూడా ఆ గాడిదలాగే పాపం, అంటే గాడిదలా కాదు మిమ్మల్ని గాడిద అంటే నేను అడ్డగాడిది కాదా చెప్పు. సో మీరు కూడా అలా ఆశపడి నిరాశ చెందారా ఎప్పుడైనా? ఓకే ఆన్సర్. నేను అప్పించిన వాడు రేపు వచ్చి ఇస్తాడని హ్యాపీగా చూస్తుంటే హాయ్ నోమని అబ్బాయికి ఇచ్చావు అమ్మాయికి ఇచ్చావు అప్పు? అబ్బాయికే. ఇంక మర్చిపో, మాదంతా ఇన్కమింగ్ కాలే, నో అవుట్ గోయింగ్ కాల్. ఆన్సర్. క్లాస్ కి ఫ్యాకల్టీ వస్తుందంటే ప్రేమంలో మల్లర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, రేష్మి వస్తే డిసప్పాయింట్ అవుతాం. చూసే కళ్ళల్లో అందం ఉంటుంది భయ్యా. అమ్మా ఏం లేచాడ్రా మళ్ళీ లేచింది. భలే వచ్చింది. తర్వాత మనమే సెకండ్ షిఫ్ట్ ని వేరే వాడు ఆక్యుపై చేస్తే ఏం చెప్పాడు? ఓకే నెక్స్ట్. మళ్ళీ షోకి సన్నీ లియోన్ వస్తా అనుకున్నా. సౌండ్ ఇంపార్టెంట్ నాకు. ముందు వరుసలకు వర్షాలు పడతాయి. ఆన్సర్. షోకి సన్నీ లియోన్ వస్తా అనుకున్నా కానీ మీరు వచ్చా డిసప్పాయింట్. మళ్ళీ నీకు సన్నీ లియోన్ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇప్పుడు నేనున్నాను కాబట్టి ఇలా చేతులు కట్టి నుంచో పెట్టారు. అదే ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ పక్కన సన్నీ లియోన్ ఉంటే ఎలా నువ్వు కింద ఉంటే సన్నీ లియోన్ పైకి ఎందుకు చూస్తుంది? ఈయన ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు కొన్ని సన్మానాలు జరగాలి కదమ్మా. ఈ 2 వేళ్లతో ఈ 4 వేలు పట్టుకురానా? రెండమ్మా లైన్ లో రావాలమ్మా. ఆవిడెంత ఆశగా వచ్చింది. మరి అంత గట్టి కొడతావమ్మా నువ్వు? ఓకే ఇంకా యాక్చువల్లీ షోకి వచ్చే ముందు నేను నా ఫ్రెండ్స్ కి ఒక కవిత చెప్పాను కానీ ఎవరు నవ్వలేదు. సో నేను దానికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అద్భుతం, నువ్వు చెప్పమ్మా. అరే చెప్పేకేయాలరా సౌండ్. పగలుకి సూర్యుడు వెలుగు, చీకటికి చంద్రుడి వెలుగు, అట్లానే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి ప్రదీపే వెలుగు అని చెప్పాను. అనవసరంగా వాళ్ళు జోక్ అనుకుని నవ్వలేదు. అది నువ్వు ముందు అనవసరంగా మాకు జోక్ అని చెప్పావు కానీ లాస్ట్ లైన్ మాత్రం పెద్ద జోకే. నవ్వండ్రా. అయ్యో మీరు అందరూ అలా నవ్వకండి, నాకు సిగ్గేస్తుంది. మైక్ ఎవరు అయిపోయింది. రిథమ్ మీకు రెడీ? మళ్ళీ మా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను. గర్ల్ ఫ్రెండ్ ఏంటి? మా ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేయగానే వెంటనే ఎస్ చెప్పింది. తెల్లారి పార్టీ ఇచ్చినాక 2 రోజులకి నో చెప్పింది. ఎగ్జామ్ కి వెళ్లే ముందు మా ఫ్రెండ్ ని రే మా ఆన్సర్ చూపిరా అంటే నేనున్నా అన్నాడు. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఏంది మా ఉన్నా అన్నావు కదా ఆన్సర్ చెప్పాలంటే నేను అక్కడనే ఉన్నా కదా మా అన్నాడు.
మన చుట్టుపక్కనే కూర్చుని ఉంటారు, మన స్నేహితులను చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే అదే భగవద్గీత కాపీ కొడుతున్నాడు, తలకి లోపల పెట్టి మరి రాస్తాడు. అరే ఏం రాస్తావు మెల్లకన్నా వచ్చింది అన్న కూడా వెండివాడు. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. అబ్బో అబ్బో నువ్వేమి తమన్లాగా ఎక్స్ట్రా యాడ్ చేసినావు అందులో మ్యూజిక్. నేను కాలేజ్ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. అయితే సరేలే అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని చెప్పి బైక్ ఆపా. కానీ ఆమె వాళ్ళ అమ్మమ్మని ఎక్కించి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమన్నాను. మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసా. ఆయన మైక్ ఇవ్వండి ఒకసారి నుంచోండి. మీ పేరు? సతీష్. సతీష్ ఇప్పుడు మనందరి కోసం ఒక పాట పాడతాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఏ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. ఒక రోజు ఫ్రెండ్ అన్నాడు, అరే రూమ్ కి వచ్చేసారు బావా ఇవాళ పార్టీ ఉంది అన్నాడు. అంటే లగెత్కి వెళ్ళేసిన బస్ ఎక్కి ఆ తీర పోయినాక గ్లాసులు పెట్టిండు, వాటర్ పెట్టిండు. అరే మందేదిరా బావ అంటే పార్టీ ఇచ్చేటోడు వేరేటోడు ఉన్నారా వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నాడు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. దీనికి రిథమిక్ గా హ్యాండ్ ఇక్కడ ఉంచు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ డైలీ ఇట్లా కోమ్ చేసి పంపించేది. ఎక్కువ కోమ్ చేసినట్టు. బీటెక్ వెళ్ళాక కూడా కోమ్ చేద్దాం అనుకుంది, కానీ చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా భయ్యా? లేదు భయ్యా, ఇది చూసి ఎవ్వరు పడతలేరు. లక్కీ ఫెలో. కనీసం ఐబ్రోస్ అయినా మిగిలాయి. ఓకే నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా ప్లాన్. అదేంటమ్మా అని గర్ల్ ఫ్రెండ్ అనగా నువ్వు నుంచును. నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా ప్లాన్ వేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నాం భయ్యా. కానీ ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు అయినా రాలేదు. ఏందబ్బా అని చూద్దామని పోతే ఇంకా మేకప్ వేసుకుంటుంది భయ్యా. అరే 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 మెండపోసే ఇప్పుడు చెప్పమ్మా. డిచ్కుడికు కాదు తల్లి, ఇట్ ఈస్ నాట్ ఇక్కడ ఉండు, ఇట్ ఈస్ ట్రై చేయమో వచ్చేస్తుందా. చాలా రోజుల నుంచి ప్రదీప్ షాప్ కి వెళ్దామని వెళ్ళిన తర్వాత ప్రదీప్ సెల్ఫీ ఇవ్వకుంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బిస్కెట్ డెఫినెట్ గా ష్యూర్ గా దిగుదాం అమ్మా ఫోటో February 31st. సరే ఆన్సర్ చెప్పమ్మా. రోజు 6 కి మీ షో స్టార్ట్ అవుతున్నప్పుడు మీ షో చూసు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నప్పుడు పవర్ పోతే అప్పుడు డిసప్పాయింట్ అవుతాను. ఆ రెండింటికి నువ్వు ఇంట్లో ఉంటావు. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. సూపర్, చాలా క్రేజీగా ఆన్సర్లు ఇచ్చారు. అండ్ మీలో ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి ఇప్పుడు టాస్క్ ఆడతారు. వాళ్ళు ఎవరంటే భయ ఇంత గొన్నది మగగాడదనా ఆడగాడదనా. నేను అప్పించిన వాడు రేపు వచ్చి ఇస్తాడని హ్యాపీగా చూస్తుంటే హాయ్ నోమని షోకి సన్నీ లియోన్ వస్తా అనుకున్నా, కానీ మీరు వచ్చా డిసప్పాయింట్. మా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను. నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా ప్లాన్ వేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నాం భయ్యా. కానీ వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు అయినా రాలేదు. ఏందబ్బా అని చూద్దామని పోతే ఇంకా మేకప్ వేసుకుంటుంది భయ్యా. డిచ్కుడికు కాదు తల్లి, ఇట్ ఈస్ నాట్ ఇక్కడ ఉండు, ఇట్ ఈస్ ఉన్న వాళ్ళందరిలోకి మీ నలుగురు భయంకరమైన ఆన్సర్లు ఇచ్చారు. కాబట్టి మీ నలుగురికి ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ పెడతాను. ఆ టాస్క్ తెలుసుకోగానే వాళ్ళందరూ అమ్మయ్యా మనం బతికిపోయాం అని అనుకుంటారు. ఓకే, గుడ్ లక్.
రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఏజ్ కి తగ్గ గేమే వచ్చింది. చిన్నప్పుడు కూడా బెలూన్లతో ఆడుకునే వాళ్ళం. నేను ఇంకా చిన్నప్పుడే ఉండిపోయాను కాబట్టి అది వేరే ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ అండ్ ఈజీ గేమ్ ఆడతారు. చక్కగా ఇలా కింద కూర్చుని డక్ లాగా నడుచుకుంటూ ముందుకెళ్తారు. కాళ్ళు కట్టేసినాయి కాబట్టి వెళ్ళిన తర్వాత బెలూన్ కనిపిస్తుంది కదమ్మా, ఉన్న పొజిషన్ లోనే కూర్చుని ఆయన ఆ బెలూన్ మీకు కూర్చుంటారు. మళ్ళీ ఇటు తిరిగి ఈ బెలూన్ మీకు కూర్చుంటారు. అలా ముందుకెళ్ళి ఆ బెలూన్ ఈ బెలూన్, ఆ బెలూన్ ఈ బెలూన్. సో కాళ్ళు ఏ పొజిషన్ లో అయితే ఉంటాయో అక్కడే ఎంత ఈజీగా ఉంది చూసారు చెప్పడానికి. సో మీ దగ్గర 60 seconds టైం ఉంది. ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు చూద్దాం. రెడీ 3, 2, 1 గో. ఫ్లోర్ కి ఏం కాకూడదమ్మా, జాగ్రత్త. ఓ మై గాడ్, అబ్బా అది బెలూన్ అమ్మా, మెల్ల కూర్చో. తొందరగా మీకు 2 మిగిలిపోయాయి. అవి కాదు అది ఆవిడవి. ఇదొకటి వదిలేసావా? అయ్యో ఇది అట్టాయ పేటక్క లైటా కూడా పేలిద్ది. వెల్ డన్, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు మా వాళ్ళిద్దరు అన్నారు, ఎందుకంటే వీళ్ళు ఫినిషింగ్ చాలా సైలెంట్ గా చేసిన ఎండింగ్ చాలా వైలెంట్ గా చేశారు. వీళ్ళు ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్ ఉంటే గానీ ఏం చేయలేము. ఓకే భయ్యా, వెరీ గుడ్, లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. వాళ్ళు ఆడినట్టు కాకుండా మీరు కూర్చుని ఆడతారు అనమాట. ఎందుకంటే నుంచున్నప్పుడు ల్యాండింగ్ హెవీగా అవుతుంది, అదే కూర్చుంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఒకేలా అవుతుంది. ఓకేనా భయ్యా? రెడీ 3, 2, 1 గో. అబ్బా అబ్బా అరే చూడరా, అరే 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 బెలూన్ ఎక్కడ చదవ. వెరీ గుడ్. వాళ్ళు కావాలని కూర్చున్నారు, మీకు తెలీదు. వెల్ డన్, సూపర్ గా ఆడారు భయ్యా. ఇంటికి వెళ్తే గానీ తెలీదు కానీ కష్టంలే. సో చాలా అద్భుతంగా ఆడారు నలుగురు. వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్. అండ్ నలుగురులో ఒకళ్ళు బాగా తేడాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్, సూపర్. ఈయన బెలూన్ ఉందా లేదా అని సంబంధం లేదు, ముందు పడిపోదాం, దాని తర్వాత అమ్మా. ఓకే, సో వెరీ వెల్ ప్లేడ్. మీ ముగ్గురు కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే, ఉల్టూ నచ్చేసావే, దిల్లో ఖర్చు వేసావే. విభత్సంగా ఆడారు ఈ లెవెల్లో. అండ్ చాలా బాగుంది. మిగతా వాళ్ళు అనుకుని ఉంటారు, ఆహా మేము ఎంత బతికిపోయాం, లేకపోతే అయిపోయేది కదా, ఏమయ్యేది? అబ్బా మొత్తం కప్పలే. ఓకే, సో ఈసారి కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీ దగ్గర చాలా అద్భుతమైన ఆన్సర్లు వస్తాయి. ఫర్ సపోజ్, ఎందుకంటే ఎవరికైనా ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలంటుంది. బట్ దానికి ఒక మంచి కరెక్ట్ టైంలో కరెక్ట్ కంపెనీ ఉంటేనే బెటర్ గా ఉంటుంది కదా. సో మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ మీకు ఇద్దరు వెళ్ళడానికి ఒక బంపర్ ఆఫర్ దొరికింది, ఫ్లైట్ టికెట్స్ అన్ని ఫ్రీగా వస్తున్నాయి. ఎవరితో వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? నేను ఎలాగో చెప్పనివ్వరు వాళ్ళు. సూపర్ సూపర్ భయ్యా, ఇది మీకు సింక్ అవుతుందా అని అనుకుంటున్నా. నాకు ఏది సింక్ అవ్వదు, కమోడ్ అవ్వదు, నువ్వేం టెన్షన్ పెట్టుకో. అవుతుంది భయ్యా, కంపల్సరీ. ఓకే, చెప్పనివ్వండి. ఏం చెప్తారు చూద్దాం. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని
వేరే ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం వదిలేస్తా. ఇది చెప్పనీకా? తర్వాత పక్కింటి అమ్మాయిని తీసుకెళ్లి బాబా రామ్దేవ్ దగ్గరికి వెళ్ళి. ఎవరి దగ్గరికి? బాబా రామ్దేవ్. ఓకే, తీసుకెళ్లి యోగా నేర్చుకుంటా. నీకు ఫ్లైట్ టికెట్లు వచ్చి ఎక్కడికైనా వెళ్ళవయ్యా అంటే బాబా రామ్దేవ్ గారి దగ్గర తీసుకెళ్తావా? ఎందుకు? టీవీ పెట్టుకున్నా, యూట్యూబ్ లో పెట్టుకున్నా దొరికేసిద్దిగా. కుక్కపిల్లతో ప్యారిస్ వెళ్తాను. అవునులే అమ్మా, సౌండ్ కూడా అలాగే వస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళినా కుక్కపిల్లతో వెళ్ళినా ఒకటే కదా. ఎందుకు ఎందుకు ఒకటే? కుక్కపిల్ల అయినా కాపలా ఉంటది, బాయ్ ఫ్రెండ్ అయినా కాపలా ఉండడానికి. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇవి OLX లో పెట్టండి. ఓకే, ఆన్సర్. మీరు ఒప్పుకుంటే మీతోనే ఢిల్లీకి వెళ్తాను. ఢిల్లీయా? పార్లమెంట్ చూపిస్తావా? ఇదే పార్లమెంట్ ఏమైనా చూపించి తీసుకొస్తావా? అక్కడికే వెళ్ళాలని ఉంది కాబట్టి అక్కడికే వెళ్తాను. ఎందుకు అక్కడ ఢిల్లీకి? తాజ్ మహల్ ఉంది కదా. నేను ఆల్రెడీ చిన్నప్పుడు 2 times చూసా. ఇంకా నేను నాతో చూడలేదు కదా. నిన్ను చూడడం, తాజ్ మహల్ చూడడం ఒకటే కాబట్టి నేను ఆల్రెడీ ఆవిడ వేసినప్పుడు బిస్కెట్ కాదు కానీ నేనేసే బిస్కెటా? చిప్ చిప్. ఆన్సర్. మిమ్మల్ని తీసుకొని ఇస్తాంబుల్ వెళ్ళి అక్కడ షాపింగ్ చేయించుకొని తీసుకొని వస్తాం మళ్ళీ రిటర్న్. ఇంకా నేను ఇస్తాన్బుల్ దాకా వెళ్ళాక నీకు షాపింగ్ చేయించాక నేను అక్కడ చాయ్ లేలోజీ గరం చాయ్ నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకొని నేను తీసుకొచ్చుకుంటా ఖచ్చితంగా. బట్ డెఫినెట్లీ ఇస్తాన్బుల్ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందమ్మా. షాపింగ్ కి ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ చూడడానికి, సైట్ సీయింగ్ కి చాలా బాగుంటుంది. నేను షాపింగ్ కూడా తీసుకెళ్తా. షాపింగ్ కూడా అంటే మరి షాపింగ్ లేనప్పుడు ఉంటాయమ్మా. థ్యాంక్ యూ, కూర్చో. ఆన్సర్. నేను రామ్ గోపాల్ వర్మ వెళ్తాను. ఎందుకంటే టైం సినిమా తీస్తుండే ఆ స్టోరీ ఇందామని. అది నీకు ఫ్లైట్ ఒకటే దొరికింది. నేను మా ఫ్రెండ్ కలిసి బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకుంటాం. బికాస్ ఆఫ్ రిటర్న్ వచ్చిన తర్వాత వాడితో మసాజ్ సెంటర్ పెట్టిస్తాం. వెనకటికి డాక్టర్ కొడుకు మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. ఆ 2 tickets మా పేరెంట్స్ కి ఇచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తెచ్చుకుంటా. ఏమిరా లింగం, నీ వల్ల ఏమిరా ఉపయోగం ఈ ప్రపంచానికి? ఉన్న హెయిర్ స్టైల్ కి ఏ అమ్మాయి ఎట్లా పడదు కాబట్టి ఆ 2 tickets అమ్మేసి ఫుల్ వేసి వాడుకుంటా. కనీసం ఐబ్రోస్ అనే మిగులుతాయి. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి నీ దగ్గర. నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని గోవాకి వెళ్తా. వింటర్ సీజన్ కదా. వింటర్ కి గోవాకి ఏంటి సంబంధం? వెచ్చదనం కోరుకుంటా. అవును, ఇసుక బాగా వేడిగా ఉంటుంది. నేను మా మమ్మీ కలిసి వై కంట్రీకి వెళ్తామన్న, యదవల్ కంట్రీకి తీసుకెళ్తా అన్నమాట. మా మమ్మీని తీసుకెళ్లి చూడమ్మా నాకంటే చాలా మంది యదవలు ఉన్నారు ఇక్కడ, నువ్వే నన్ను యదవ అంటుంటావు అని చెప్తాను. అంత దూరం ఎందుకు తీసుకెళ్ళడం? ఇక్కడ వేస్తే సరిపోదా ఏంది? థ్యాంక్ యూ. చెప్పాలంటే నాకు కొంచెం సిగ్గేస్తుంది. నేను పక్కకు పోతా. అయ్యో పర్లేదు. ఆ 2 tickets మా తాతయ్యకి మా నాన్నమ్మకి ఇచ్చి ఏదైనా టూర్ కి పంపిస్తా. ఎందుకంటే ఈ మధ్య మా తాతయ్య అస్సలు ఆగలేకపోతున్నారు, అందుకని. జాన్, నేను నమ్మలేకపోతున్నాను జాన్. ఇప్పుడే మరి అప్పుడు అయ్యో ఏదో జరుగుతుంది అక్కడ. ఆన్సర్ చెప్పమ్మా. ఆర్జీవి గాంధీ విమానంలో తీసుకెళ్తా. అక్కడ అర్ధగంట షూటింగ్ చేయించి షూటింగ్ చేపించి దాని టైటిల్ పేరు గాలిలో గోలగోల. గాలిలో గోలగోల. ప్రదీప్ కి తీసుకుని ఐలాండ్ కో వెళ్తా, ఇద్దరమే ఉండేలా. థ్యాంక్ యూ, సో స్వీట్. ఏంది భయ్యో కింద నుంచి పైకి వెళ్తాను సౌండ్ ఏంటి? నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాశీకి వెళ్తాం. అక్కడ ఏదైనా వస్తువుని వదిలేసి రావాలన్నారంట. ఆవిడ అక్కడ వదిలేసి వస్తా? అవునన్నా, శని వదిలిపోద్ది. అక్కడ వాళ్ళని ఎందుకు పాపం అన్యాయంగా బలి చేస్తావు నువ్వు? మళ్ళీ అనమ్మా సరే. సౌండ్ ఓకే. ఆన్సర్. నేను ప్రభాస్ US కి వెళ్తాం.
ఎందుకు అక్కడ ఉన్న అందాలనన్నీ ఆకాశం నుండే చూస్తాం. అవి చూసుకుంటూనే ఉండాలి. చీప్, వెరీ చీప్. అమ్మా ఏమైందమ్మా? మైక్ బరువు ఉంది, ఎవరైనా పట్టుకోండి. ఆన్సర్ ఆ 2 టికెట్స్ మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చేసి హనీమూన్ కి పంపిస్తా. ఎంత దయా హృదయరాలు అమ్మా నువ్వు. ఉంటే వెళ్ళేవాడిని తప్పకుండా. ఇక్కడ ఉంటే అంటున్నా. కాజల్ షూటింగ్ లో ఉంది, రకుల్ ప్రీత్ షూటింగ్ లో ఉంది, శృతి హాసన్ ముంబై వెళ్ళింది. సో మీరు ఇచ్చిన 2 టికెట్లు బ్లాక్ లో అమ్మేసి మేకప్ కిట్ కొనుక్కుంటా. ఇందాకేగా ఐలాండ్ పోదామన్నావు, మళ్ళీ మేకప్ కిట్ కొనుక్కుంటా. మీరు రానన్నారుగా. ఇక అంతే, రానంటే బతిమాల ఏం లేదు. మేకప్ కిట్ కొనేసుడే. మేకప్ అని వస్తాయి. అవును, మేకప్ ఆ పెయింట్ డబ్బాలు వస్తాయి పెద్ద పెద్దవి. థ్యాంక్ యూ. అబ్బా ఆ 2 ఫ్లైట్ టికెట్స్ అమ్మేసి బీటెక్ లో సప్లీలకి ఫీజు డబ్బులు అరేంజ్ చేసుకో. ఆ బాధ తట్టుకోవడానికి నిన్ను బయటికి పంపిస్తాను నేను. మళ్ళీ టికెట్లకు మళ్ళీ ఇక్కడే కూర్చుంటావా? ఈ అమ్ముకోడాలు పెట్టుకోకు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎవరితో వెళ్తావు? కుదిరితే గర్ల్ ఫ్రెండ్ తో వరల్డ్ టూర్ పోతా, కానీ లేదు. కుదిరితే గర్ల్ ఫ్రెండ్ తో వరల్డ్ టూర్ కి వెళ్దాం అనుకున్నాను, లేదు. వెళ్ళొచ్చు భయ్యా. గంట ఈ సీట్ లో కూర్చో, గంట ఇంకో సీట్ లో కూర్చో. ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ కూడా చాలా బాగుంది. అరే 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 రెడీ కరెంట్ ఫ్లక్చుయేట్ అవుతారు ఫ్రిడ్జ్ లాగా అలా వచ్చినాడు సౌండ్. సనీ లియోన్ తీసుకెళ్లి డాన్స్ చేపించి ప్లేన్ లో పాపతో వీడియో అప్లోడ్ చేస్తాయి యూట్యూబ్ లో. నీకు టికెట్ ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళమంటే నీ కకృతి పాడుగా. అబ్బాబ్బా, గర్ల్ ఫ్రెండ్ తీసుకుని అండమాన్ వెళ్తావా? వచ్చేప్పుడు అక్కడ వదిలేసేస్తా, ఇక్కడికి వచ్చి చంపేస్తా. ఒక టికెట్ తోటి నేను పోతా, ఇంకో టికెట్ తోటి నేను వస్తా. అంటే ఈయనకి క్వశ్చనే అర్థం కాలేదు అనమాట. రాను పోను ఒక్కొక్క టికెట్ కాదు బంగారం. వెళ్ళేటప్పుడు 2, వచ్చేటప్పుడు 2. ఓ పని చేయి, మధ్యలో హ్యాండిల్ తీసి కాలు చాపుకుని కూర్చో. అరే 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 మెల్లగరా. అయ్యో మన్ను దొరికిన కుక్క పిల్లగా మళ్ళీ జను. ఓకే, ఆ 2 బ్లాక్ టికెట్లు అమ్మి మీ బర్త్డే కి కాస్ట్లీ గిఫ్ట్ కొనిస్తా. లవర్ తో ప్యారిస్ వెళ్ళి అక్కడ సిటీ చూసి వస్తా. సెట్ దోశ తింటా. సిటీ ఏం చూస్తా? సిటీ చూసి వస్తా. సిటీ చూసి వస్తా. అంత దూరం పంపిస్తే సిటీ చూస్తా. ప్యారిస్ చూడలే కదా భయ. ప్యారిస్ చూడు, లాలీపాపులు మొత్తం ప్యారిస్. ఆ 2 టికెట్స్ అమ్మేస్తావా? వచ్చిన మనీతో ఫుల్ షాపింగ్ చేసి మీకు ఇచ్చేస్తా. షాపింగ్ మొత్తం. బిల్ ఇస్తావా, గిఫ్ట్ ఇస్తావా? మీకోసమే షాపింగ్ చేస్తా. ఏమేమి కొంటామా? రామ్రాజ్ బనియన్స్ అండ్ ధోతీస్, జ్యువెలరీయా? నేనేమన్నా బప్లేరు గారినా ఇంత చైన్లు వేసుకుని తాళం కదా? రింగ్స్, పర్ఫ్యూమ్స్, జీన్స్, షూస్, క్యాప్స్, ఇంకా చాలు. వాచెస్, ఇంకా చాలు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా తప్పకుండా మీకు అవన్నీ కొంటాను 2024 లో. ప్రదీప్ తో ఫ్లైట్ లో ఎక్కడికైనా వెళ్ళి ఫ్లైట్ లో మిమ్మల్ని ప్రపోజ్ చేస్తా. ఎటు పారిపోలేని పరిస్థితి కాబట్టి. టికెట్స్ అమ్మేసి మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా. నువ్వురా అసలైన ఫ్రెండ్ అంటే. ఈ జమ్మ చచ్చ కాదమ్మా, అసలు నేను అన్న సౌండ్ కి నువ్వు అనే జమ్మ చచ్చకి ఏమైనా సంబంధం ఉందా? ఆన్సర్. నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ప్యారిస్ కి వెళ్తాం. తనకి ప్యారిస్ చూడాలంటే చాలా ఇష్టం అన్నమాట. నేను చూపిస్తా దగ్గర. బామ్మర్దిని అడిగానని చెప్పమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మరో 4 ముందు రాబోతున్నారు ఇంకో టాస్క్ ఆడడానికి. సో అందులో ముందుగా ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. సో మీ 4 ఒక అద్భుతమైన టెస్ట్ ఉంటుంది.
ఏం లేదు భయ్యా, నేల మీద బాల్స్ అవి పడిపోయి ఉంటాయి, స్వచ్ఛ భారత్ కదా, మనం వాటిని ఏరేసి మన పార్ట్నర్ కట్టిన బొచ్చులో వేసేయాలి. మీరు కలెక్ట్ చేసిన ప్రతి బాల్ ని ఈయన వెనకాల కట్టిన బొచ్చులో వేయాలి, మీరు కలెక్ట్ చేసే ప్రతి బాల్ ని ఈయన కనెక్ట్ చేసిన బొచ్చులో మాత్రం వేయాలి. ఓకే, వెరీ గుడ్. అద్భుతమైన విషయం ఏంటంటే మీ ఇద్దరు కళ్ళ గంతలు కట్టేస్తుంటారు. ఓ మై గాడ్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్ భయ్యా, నీకు మ్యాటర్ మొత్తం అర్థమైందిగా? అంతకంటే గాల్లో ఉన్నాయి భయ్యా. ఓకే, రెడీ, 3, 2, 1 గో. ప్రతి బాలు దొరికిన తర్వాత ప్రతి బాల్ ఒక బాల్ దొరికితే ఒకటి ఫస్ట్ వేసేయాలి. ఒక బాల్ దొరకగానే వెళ్ళి టబ్లో కంపల్సరీ వేయాలి. Five, 4, 3, 2, 1. అరే ఏమన్నా ఆడిరా మీరు? అబ్బా, నాకు లాజిక్ చెప్పండి. ఇంతకీ మీరిద్దరు ఒక టీం కదా, నువ్వు బాల్ అవతల వాళ్ళ బొచ్చులో వేస్తుంటే అవతల వాళ్ళు వేయించుకోవాలి, నువ్వు వేస్తున్నా అవతల వాళ్ళు వేయించుకోవాలి. మీరిద్దరు కొట్టుకుని కానీ చాలా బాగా ఆడారు మీరు, చాలా అద్భుతాలు చేశారు మీరు. 2, 4, 5, 6 and 7. వెల్ ప్లేడ్, సూపర్. మీ ఇద్దరు కలిసి 7 balls కలెక్ట్ చేశారు. యా ఊరే ఇది? కళ్ళజోడు లేకపోవడం వల్ల. ఓ వెరీ గుడ్. సో మీరిద్దరు ఇట్లా ఆడి వాళ్ళిద్దరు చూడు ఎట్లా ఆడతారంటే, అబ్బా నా భూతే నా భవిష్యత్. వెరీ గుడ్, మీరు రండి. రెడీ, 3, 2, 1 గో. ఇడ్లీ వడే టీ కాఫీ. చిన్ని పింకీ ఒక బాల్. స్కూల్ పిల్లలాగా ఏంది ఆయన? సార్ 2 వేస్తున్నా. పింకీ చిన్ని ఓ పింకీ చిన్ని పింకీ. Five, 4, 3, 2,
1 టైమ్ అప్. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. ఇలా ఆడాలని తెలియక పాపం మా అమాయక చక్రవర్తులు ఇద్దరు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళు మాత్రం తెలుగు టీవీ సీరియల్ లాగా ఎంత అన్యోన్యం. పింకీ, చిన్ని ఎక్కడున్నావు? వాళ్ళేమో దొరికితే తోసేసుకుంటున్నారు. వెల్ డన్, వెల్ డన్, వెల్ ప్లేడ్. చాలా బాగా కష్టపడ్డారు, నలుగురు బాగా ఆడారు. సో కంగ్రాట్స్, వెల్ ప్లేడ్. అండ్ వీళ్ళల్లో వెరైటీగా ఆడింది ఆ అమ్మాయిలు ఇద్దరే కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్, వెల్ ప్లేడ్. అంతానికి సెల్ఫీలే అదిరిపోయావే, ఉల్టూ చేసావే, దిల్లో ఖర్చు వేసావే. ఇప్పుడు ఫైనల్ 2 ఎవరైతే ఈ చైర్స్ లోకి వచ్చి భయంకరమైన ఫైనల్ రౌండ్ ఆడతారో ఆ ఇద్దరు ఎవరంటే, ఓకే మేడం గారు కంగ్రాచులేషన్స్, రండి. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే రామరాజ్ సోదీస్ అండ్ సర్చ్ ఎక్స్ప్రెస్ రాజాలో ఫైనల్ 2 ఇక్కడ ఉన్నారు. ఆ మేడం గారు మీ పేరు? స్వాతి. బుక్క పేరా? మీరు ఏం చేస్తూ ఉంటారు? స్టడీ ఎంఫార్మసీ. బీఫార్మసీ తర్వాత ముందా? అది ఇది కలిపి రాసు. బీఫార్మసీ తర్వాత ఎంఫార్మసీ కాదు ముందు. అయ్యో, మరి 10th రాసారా? మరి 10th ఇంకా అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు. ఇంకేం చేస్తుంటారు మీరు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? జాబ్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, గుడ్ జాబ్. గురు గారు? సచిత్ కుమార్. మీరేం చేస్తారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఏ కాలేజ్? సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. మస్తు సార్లు వచ్చినా నేను. సో వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు చైర్ లో కూర్చుంటారు, అది రౌండ్ రౌండ్ తిరుగుతుంది. ఆగాక మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాండ్స్ వాడకుండా ముఖం ఆ మజ్జిగలో పెట్టి అందులో ఓ ఉల్లిపాయ ముక్కను ఏరి తీసుకొచ్చి ఇందులో వేయాలి. మళ్ళీ వెళ్ళి ముఖం మజ్జిగలో పెట్టి ఓ మిరపకాయ ముక్కను ఏరి తీసుకొచ్చి ఇందులో వేయాలి. అలా ఆల్టర్నేటివ్లీ 3 times అందులో నుంచి తీసుకురావాలి. ఓకే? సో ముందుగా లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. అయితే మాస్టర్ మీరే రండి. 3, 2, 1 గో. మెల్లగా స్పీడ్ పెరుగుతుంది భయ్యా. ఏంటిది పాట? బాగుంటది. అన్నిటికంటే ఆ కింద కూర్చుని 5, 4, 3, 2, 1 స్లోగా ఆపండి. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, తిక్క 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 అన్ని పక్కల పెడతారయ్యా. ఫీలింగ్ వేరు వేరు సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి ఉల్లిపాయ 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 మజ్జిగ వద్దు భయ్యా, ఓన్లీ ఉల్లిపాయ. మజ్జిగ తీయద్దు, పళ్ళతో పట్టుకో, ఓన్లీ పళ్ళతో పట్టుకో. మిరపకాయ పర్లేదు, నవలొచ్చు భయ్యా. పొద్దున సుఫ్ అని పక్క జరుగుతుంది. లాస్ట్ వన్ మిరపకాయ. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. చాలా బాడావు. నువ్వు ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకుంటే ఏంటి అనుకున్నా, కొంచెం వైట్ గా బాగుంది. చాలా ఎందుకు మజ్జిగ ఎట్లుండే? సాల్టే లేదు. సాల్టే లేదా? అయ్యో, సో వెరీ గుడ్. అండ్ చాలా కష్టపడి ఆడావు. ఆపిన తర్వాత లేపితే గానీ ఎందుకు లేవలా? అది రివర్స్ రొటేషన్ అయిపోయినట్టు అనిపించింది. ఎవరదా? అరే రే లేవనే చాలా స్ట్రైట్ వెళ్ళాడు అబ్బాయి. ఎంత స్ట్రైట్ వెళ్ళంటే నువ్వు ఇక్కడ దాకా బాగానే వచ్చావు, ఇక్కడ దాకా వచ్చాక అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి బయట దూకావు. ఫోన్లేగా మా వాళ్ళు క్యాచ్ పట్టి మెట్ల మీద పడేశారు. మెట్ల మీద వస్తే కూడా మా కెమెరామెన్ హే అని మీద పడ్డావు. బట్ పర్లే, ఫైనల్లీ టాస్క్ ఫినిష్ చేసావు. వెల్ డన్, సూపర్.
అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేడం గారి పరిస్థితి చూడు. పాప ఆవిడ ఎలా ఆడుతా చూద్దాం. రైట్ పొజిషన్. సో మేడం గారు కొంచెం కష్టంగా అనిపించచ్చు, బట్ ఏం ఉండదు. ఇందాక ఆయన చెప్పాడు కదమ్మా, కొంచెం ఉప్పు తక్కువైందని వేస్తాం ఈసారి. ఓకే, ప్రాబ్లమే లేదు. 3, 2, 1 గో. ఇంకేంటి పరిస్థితి, ఏం జరిగింది అసలు? ఆ డిప్ అయిపోతుంది లోపల. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళాక అటు కిందకి దూకా అంటే టార్గెట్ ఒకటే కనబడ్డది. టార్గెట్ మళ్ళీ రొటేషన్ పిలిచినట్టు దూకేవు కదా బయటికి. మూవింగ్ లో ఏమనిపిస్తుంది, స్టడీ అయినప్పుడు అరే అయ్యో మర్చిపోయా ఆవిడ అక్కడ ఉంది కదా. అరే అరే ఇప్పుడు మీ మానసిక సంఘర్షణ ఏంటి, మీ స్పందన ఏంటి మీకు తెలియదు. ఆవిడ ఆపమని చెప్పుంటే ఆపేసేటోళ్ళు. 5, 4, 3, 2, 1 గో. గో, టైం అవుతుంది. గో గో గో. లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి. ఉల్లిపాయ మాత్రమే. చూడండి తాగేస్తున్నా. పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాగరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే. కళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి సూపర్, వెల్ ప్లేడ్. ఆల్మోస్ట్ స్ట్రైట్ గానే రావడానికి ప్రయత్నించారు. సగం జర్నీ నేను తీసుకొచ్చా ట్రాఫిక్ పోలీస్ లాగా. దాని తర్వాత కూడా బొచ్చు దగ్గరికి వెళ్ళింది కదా. సో బాగుంది, బాగా ఆడారు. కానీ ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. ఎవరో చూద్దాం. గురుగారు రండి. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఓల్కి వెళ్తుంది. ఓకే, సో ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ ఉంటారు. అండ్ ఆ ఒకళ్ళు ఎవరంటే 3, 2, 1 కంగ్రాచులేషన్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. కంగ్రాచులేషన్స్, 5000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. వెల్ డన్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. మీలో ప్రతి ఒక్కళ్ళు సూపర్ గా మాట్లాడారు, ఎన్నో అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. కొంతమంది ఎందుకు వచ్చిన కూడా ఏం మాట్లాడలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై, సీ యూ. మీరు ఎప్పుడైనా పులిహార తింటుంటే అందులో బొద్దింకి వచ్చిందా? సాంబార్లో వచ్చి ఉంటుంది అయితే. ఒక కప్పని పట్టుకొని అది ఆడదామో కదా అని టెస్ట్ చేసా, కానీ ఎంత వెతికినా దొరకలేదు. బహుశా అది తేడానేమో.